అక్రమ మైనింగ్ల మీద ఈ రోజు విచారణ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అధ్యక్ష. ఈ రోజు ఇప్పుడు నేను చెప్పిన నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదే విధంగా శిరీష జియో గ్రనేట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేట్ కు సంబంధించి వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. కొల్లగొట్టింది మీరు. ఈ రోజు ఇసుకకు సంబంధించి మేము పెంచిన ఆదాయం ఈ కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. ఈ రోజు మేము పెంచిన ఆదాయంతో రాష్ట్రానికి పెరిగిన ఆదాయం టోటల్ గా నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. ఇసుక శాండ్ 2024-25లో 721 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఈసారి మేము 25-26లో 972 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచి 35% ఆదాయాన్ని పెంచిన అధ్యక్ష. ఈ రోజు ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నా. జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన మైనింగ్ లీజుల మీద జరిగిన అక్రమాల మీద ప్రధానంగా ఇప్పుడు ఏవైతే సంస్థల గురించి, ఏదైతే అక్రమ మైనింగ్ల గురించి ఏదైతే నేను ప్రస్తావించునో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మన సిబిసిఐడి విచారణ చేసి ఇదే సభ వచ్చే సమావేశాలలో నివేదిక మొత్తం ఈ సభలో ప్రవేశపెడతాం అధ్యక్ష. కాబట్టి నిక్కచ్చిగా ఈ ఇసుక మాఫియాలో గాని, లీజుల మాఫియాలో గాని గతంలో ఫైన్లు, పెనాల్టీలు వేసి వాటిని తగ్గించి వాళ్ళని పార్టీలోకి చేర్చుకొని తిరిగి మళ్ళీ తొలగించాలని చేసిన ప్రయత్నాలన్నిటిని కూడా ఈ విచారణ ద్వారా నిగ్గు తేలుస్తాం. ఒక్కరొక్కరి సంగతి చూస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేయదలుచుకున్న అధ్యక్ష.